హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి చాలా సంవత్సరాల తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించిన ఏజిఎం ఉద్యోగాల భర్తీకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద నోటిఫికేషన్ విడుదలైంది. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాతనే స్టార్టింగ్ శాలరీనే మీకు 60,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కేటగిరీ 1కి సంబంధించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఏజిఎం పోస్టులు, ఇంకా టెక్నికల్ కింద ఏజిఎం, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కింద ఏజిఎం, అలాగే లా డిపార్ట్మెంట్ కింద ఏజిఎంతో పాటు మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన ఏజిఎం పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయినా ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా స్టార్టింగ్ శాలరీని మీకు 60,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనల్ని ఈ యొక్క పోస్ట్ కోడ్లను వచ్చేసి 5 కోడ్స్గా డివైడ్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ ABCDE అని చెప్పేసి ఈ విధంగా డివైడ్ చేశారు. పోస్ట్ కోడ్ ఏ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద మనకి ఇక్కడ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. ఇక్కడ కేటగిరీల వారీగా వేకెన్సీస్ ఏ విధంగా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కింద మనకి ఇక్కడ 27 వేకెన్సీస్ ఉన్నాయి. 60,000 రూపాయల శాలరీ ఇస్తారు. 28 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కింద 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా డిపార్ట్మెంట్ కింద 8 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి మనకి దాదాపుగా 2 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 89 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వారికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి ఒక పర్టికులర్ అయితే ఇవ్వడం జరిగింది. వారు చూసుకొని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే అది క్వాలిఫికేషన్ కనుక లేకపోతే మీరు ఏసీఏ ఆర్ ఏఐసిడబ్ల్యూఏ లేదా ఏసీఎస్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు ఈ పర్టికులర్ కోర్సు. లేదా ఈ 2 క్వాలిఫికేషన్స్ లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా చేసిన లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ లా చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ కింద బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ చేసినటువంటి వాళ్ళు, లేదా బీటెక్ డిగ్రీ ఆర్ బీఈ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు, లేదా బీటెక్ డిగ్రీ ఆర్ బీఈ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ క్వాలిఫికేషన్స్ లేకపోతే బీటెక్ డిగ్రీ ఆర్ బీఈ డిగ్రీ అనేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ డిగ్రీ ఆర్ బీఈ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ ఆర్ బయోకెమికల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ చేసిన అప్లై చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయో లేదో చూసుకుని అప్లై చేసుకోండి. తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఏజిఎం పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ చేసి అలాగే కంపెనీ సెక్రటరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా లా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎల్ఎల్బి చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనకి 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా 89 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒక క్యాండిడేట్ ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆన్లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్లో దీనికి సంబంధించి ఇక్కడ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఈ యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 180 క్వశ్చన్స్ 2.5 అవర్స్లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అలాగే మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్, అగ్రికల్చర్ అలాగే అగ్రికల్చర్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే
జనరల్ మేనేజర్ టెక్నికల్, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఒకసారి చూద్దాము అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి సంబంధించి మార్చి 31 లోపు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. fci.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన ఫీజు అనేది మనకి 1000 రూపీస్కి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఈ 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే అది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈ యొక్క అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.